ప్రైజ్లా ఈరోజు దేవుని వాగ్దానము తేదీ జనవరి 27, 2026. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 23వ వచనము. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆమేన్. ఈ వాక్యం మనలో ఉన్న నిరాధారమైన మూఢాచారాలను, వాటి ద్వారా కలిగే భయాలను వేర్లతో పాటు బయటకు లాగేస్తుంది. ఒకవేళ మంత్రతంత్రాల్లో ఏదైనా శక్తి దాగి ఉన్నా అవి యేసు ప్రభు బిడ్డలకు హాని చేయలేవు. దేవుడు ఆశీర్వదించిన వారిని దయ్యాలు శపించలేవు. బాలాకు లాంటి భక్తిహీనులు ప్రభు బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలను కుతంత్రాలతో పడగొట్టాలనుకున్నప్పటికీ అది నెరవేరలేదు. వారెన్ని దురాలోచనలు యోచించినా అవి వారి స్వనాశనానికే కారణమయ్యాయి. వారి బలం తరిగిపోతూ వచ్చింది. వారి ఖడ్గానికి పదును లేకుండా పోయింది. వారు కలిసి ఆలోచన చేస్తారు కానీ ప్రభు వారితో లేడు కాబట్టి వారి ఆలోచనలన్నీ వ్యర్థమే. వారు వలలు పన్నితే పన్ననివ్వండి, ఆ వలలు మనల్ని ఏమీ చేయలేవు. బయల్జెబూలను పూజిస్తూ వారెంత కేకలు వేసినా మన మీదకు వారు కోరుకున్న శాపాలను రప్పించాలని వారెన్ని కుయుక్తులు పన్నినా వారిది వృధా ప్రయాసే. వారికి దొరికేది శూన్యమే. ఇటువంటి మంత్రాలు పనికిరావు. సోదె అనేది పచ్చి మోసం. మంత్రాల వలన కానీ సోదెల వలన కానీ ఎవరూ మనకు ఏమాత్రం హాని చేయలేరు. ఇది మనకు శుభవార్త. దీన్ని నమ్మితే మన హృదయాలకు ఎంతో నెమ్మది కలుగుతుంది. మనలోని యాకోబులు ఆశీర్వాదాల కోసం దేవునితో పెనుగులాడతారు. అయితే దేవుని ప్రజలతో ఎవరూ పోరాడి జయించలేరు. మనలోని ఇశ్రాయేలీలు దేవుని బలాన్ని కలిగి ఉంటారు. దేవుని ప్రజలకు ఎవరు ఎదురు నిలవగలరు? శత్రువును చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు కనిపించని శత్రువులైన మంత్రగాళ్ళు, సోదెగాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. వారి ఆలోచనలన్నీ వ్యర్థమే. వారి రహస్య పన్నాగాలు నిలబడవు. జీవంగల దేవునిలో విశ్వాసం ఉంచిన వారికి మంత్రగాళ్ల వలన ఏ హాని జరగదు. రండి, సాతానును వాడి సేనను ఎదిరిద్దాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.